ఆంధ్రప్రదేశ్లో భద్రతా వ్యవస్థను భారీగా పటిష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు అధికారులు అత్యంత అప్రమత్తమయ్యారు. పలు వర్గాల నుంచి ఆందోళనలు, ఫిర్యాదులు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ ఆదేశాల మేరకు ఈ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాలతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచారు. దాదాపు 10,000 మందికి పైగా అదనపు పోలీసు బలగాలను సున్నితమైన ప్రాంతాల్లో మోహరించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు. ఈ కఠినమైన భద్రతా చర్యలు రాష్ట్ర ప్రజల్లో శాంతి భద్రతలపై విశ్వాసాన్ని నింపేందుకు ఉద్దేశించినవి. ఎలాంటి అవాంతరాలు లేకుండా పండుగలు, ఇతర కార్యక్రమాలు జరిగేలా చూడడమే ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితిని ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు సంయమనం పాటిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని రాష్ట్ర పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.